పేద ప్రజలకు పానాలు మంచిగా లేకుంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేపించుకుంటారు. ఇక ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు చికిత్స చేసేది కానీ తెలంగాణలో చేతిపాటి అధికారంలోకి వచ్చినాక దాన్ని 10 లక్షలకు పెంచింది. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కాబోతున్నాయట. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. అవునుల్లో మేం చెప్పేది మీరిన్నది నియమే. ప్రైవేటు దవాఖాన్లలా ఈ నెల 31 తారీఖు నాటి సంది ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి. ఇదే కాదు, ఉద్యోగ జర్నలిస్టు ఆరోగ్య వైద్య సేవలు కూడా ఆపేస్తున్నారట. సర్కారు బకాయిలు విడుదల చేయలేదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం అంతటున్న చిన్న పెద్ద దవాఖాన్లలా ఆరోగ్యశ్రీ ఉద్యోగ వైద్య బిల్లులు బకాయిలన్నిటినీ సర్కారు పెండింగ్లనే పెట్టిందట. దీంతోని దవాఖాన్లకు ఆర్థిక భారం పెరిగిపోయిందట. డాక్టర్లకు సిబ్బందికి జీతాలు కూడా ఇయ్యలేకపోతున్నారట. ఇక చిన్న చిన్న ఆసుపత్రులను ఏకంగా మూసుకునే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు హాస్పిటల్స్ నడిపేటోళ్ళు. జనవరిలా చర్చలు చేస్తే 4 నెలలల్లా బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పిండ్రట. ఇన్ని రోజులు గడిచినా సర్కారు నుంచి ఏం సప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. దగ్గర 13-1400 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లనే ఉన్నాయట. సర్కార్ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు. మరి ముచ్చట్ల సర్కారు ఏం చేస్తుందో ఏం కథనో తెలియదు గాని ఇదివరకు కూడా ఇట్లనే ఆరోగ్యశ్రీ సేవలు ఆపదల్లో చేస్తే చర్చలు జరిపి బకాయిలు విడుదల చేస్తాం గాని పేషెంట్లకు ఇబ్బందులు కాకుండా చూడుండ్రంటే మళ్ళా అప్పటి సంది ఆరోగ్యశ్రీ సేవలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆ బకాయిలు విడుదల చెయ్యకుండా ఏం పట్టి పట్టనట్లే చేసేటాలకు ఇప్పుడు మళ్ళోపారి నిరసన బాట పట్టబోతున్నాయి దవాఖాన్లు. మరి మళ్ళా ఇప్పుడు ఏం చేస్తారో గాని ఈ నడుమ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ మీద దెబ్బ అన్నట్టు వరుసగా ఎవలో ఒకలు పెండింగ్ బకాయిల కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు పోండ్రి. నిన్న మొన్నటి దాకా ఫుడ్ పాయిజనింగ్ తోని దవాఖాన్ల పాలైన విద్యార్థుల ముచ్చట్లు బాగానే చూసినాం. మన జోర్దార్లో కూడా సర్కారు హాస్టల్లో స్కూళ్లలో బువ్వ సక్కగా లేక పిల్లలు పడుతున్న అవస్థలు చాన్నే చూసినాం. ఇక ఇప్పుడు నీళ్లు చేయంగా కూడా పిల్లలు దవాఖాన్ల పడే పరిస్థితి మోపైంది. అగ్గో నీళ్లతోని ఏం తక్లీఫైందని అంటారా? చాలా మరి ఆశం చేయకుండా ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే సమజైతది. ఇగో ఇడ దవాఖాన్ల బెడ్ల మీద వండుకున్న పిల్లల ముచ్చటనేనొల్ల ఇది. వీళ్ళంతా ఫుడ్ పాయిజనింగ్ తోని హాస్పిటల్ పడ్డోళ్ళు కాదు. కలుషితమైన నీళ్లు తాగుట్ల 13 మంది విద్యార్థులు ఇట్లా అవస్థ పడే పరిస్థితి మోపైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది. నీళ్లు తాగి 13 మంది విద్యార్థులకు అవస్థ అయ్యేటాలకు వెంటనే వీళ్ళందరినీ జిల్లా కేంద్రంలోన్న 100 పడకల హాస్పిటల్ కి తీసుకుపోయి చికిత్స చేపిస్తున్నారు. ఇప్పటికైతే విద్యార్థులందరూ మంచిగానే ఉన్నారట. కానీ పిల్లలకు కనీసం పరిశుభ్రమైన నీళ్లు కూడా ఇయ్యలేకపోతున్నదా ఈ సర్కార్ అని పొట్టు ఆడుచుకుంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. సర్కారు హాస్టళ్లల్లా వరుసపెట్టి ఫుడ్ పాయిజనింగ్లు జరుగుతున్నా కూడా సర్కారు పెద్దలకు ఏ మాత్రం చీమగుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఆఖరుకు తాగే నీళ్లు కూడా మంచి ఇయ్యలేకపోతున్నారంటే ఈ సర్కార్కు పిల్లల పానాల మీద ఏపాటి శ్రద్ధ ఉన్నదనేది దీని బట్టే అర్థమవుతున్నదని గారానికొస్తున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మరిగా చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర్రా ఇప్పటికైనా విద్యార్థుల చదువులు వాళ్లకు అందుతున్న సౌలతుల మీద శ్రద్ధ పెట్టి అధికారులతోని మీటింగ్ పెట్టుండ్రి. విద్యార్థులు పడుతున్న బాధలను తెలుసుకోండ్రి. అంతేగాని మీరిట్లా పట్టీలేనట్లు చేస్తే పిల్లల చదువులే కాదు పానాలు కూడా ఆగమయ్యే పరిస్థితి మోపు కాబట్టే అని పిల్లల తల్లిదండ్రులు కూడా మస్తు కోపానికి వస్తున్నారు. చూడాలి మరి సర్కారు హాస్టళ్లల్లో సౌలతుల ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఏం నిర్ణయం చేస్తాడో. సాయం చేసినోళ్ళకి అండగా నిలబడు అనేది మన రక్తంలోనే ఉంటది. చిన్న సాయమైనా చేసిన మేలు మరవద్దని అంటారు మన పెద్దలు. అసంటిది రైతుల జీవితాలతోని విడదీయలేని అనుబంధం ఉన్న ఎడ్లు అంటే ఎంతో పాయరం చూపిస్తారు అన్నదాతలు. పంటలు వండించేటందుకు చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లను ఎంతో మురిపంగా చూసుకుంటున్నారు గిక్కడి కర్షకులు. మరెందుకట్లా ఏం కథ అనేది అడుచుకుందాం పాండ్రి.
దినం పొలం పనులు చేసుకుంటానో లేకుంటే కచరం వేసిన గడ్డిని మందు బత్తాలను మోసుకుంటానో కానొచ్చే ఎడ్లను ఎంత అందంగా ముస్తాబు చేసిర్రో చూసి రానులా. ప్రతి ఏడు శ్రావణ మాసం ఆఖరు రోజు పొలాల అమావాస్యను రైతులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తున్నదట. అట్లా ఈ ఏడు కూడా నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న మద్నూరు, జుక్కల్, డోంగ్లీ, బిచ్కుంద, పెద్ద కొడబ్గల్ మండలాల్లో ఉన్న రైతులంతా పొలాల అమావాస్యను కూడా ఇట్లా సంబురంగా చేసుకున్నారు. దుక్కి దున్నిన కాడ నుంచి సురువు చేస్తే పంట ఇంటికి వచ్చేదాకా అన్నదాతలకు ఏదో ఒక తీరుగా సాయం చేస్తుంటాయి కాడేడ్లు. అందుకే అవిటిని ఆప్యాయంగా చూసుకుంటారు రైతులు. ఇగియాల పొలాల అమావాస్య కాబట్టి ఎడ్లను అందంగా ముస్తాబు చేసి ఇట్లా ప్రత్యేక పూజలు చేసిర్రు అన్నట్టు. పొలాల అమావాస్య నాడు ఎడ్లను పొలం పనులకు తీసుకుపోకుండా ఊళ్ళల్లో ఉండే చెర్లు, కుంటల దగ్గర తీసుకుపోయి వాటికి మంచిగా తానం పోసి రంగురంగుల గజ్జలు, గంటలు, దండలతోని అందంగా అలంకరిస్తారట. అట్లనే వాటికి నైవేద్యం పెట్టి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించినాక దేవుళ్ళ దర్శనం కూడా చేపిస్తారట. ఇక అటెంక ఇంటికి తీసుకుపోయి బసవన్నలకు పూజలు, పెళ్లిళ్లు చేసుడు అక్కడ ఆనవాయితీ అట. మొత్తానికైతే అన్నదాతలకు అండగుండే బసవన్నలను తల్లితోని సమానంగా పూజించే సంస్కృతిని ఇప్పటి సుతం ప్రతి సంవత్సరం అక్కడ రైతన్నలు పాటిస్తున్నారట. ఇక ఒక్కొక్క జాగాల ఒక్కో తీరు ఆచారాలు భలే గమ్మతుంటాయి ఆడాడా. ఇక ఏది ఏమైనా మూగ జీవులతోని పని చేయించుకునే కాదు, అవిటిని దైవంతో సమానంగా పూజించడం అయితే గొప్ప ముచ్చట్నే పోండ్రి. అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అంటే పాలు, పెరుగు, నూనెలు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే చేస్తున్నారు కొందరు కల్తీ రాయుళ్ళు. దినాము కల్తీ వార్తలు చూసి చూసి మీకు చెప్పి మాకు యాష్టకొస్తున్నది కానీ ఈ కల్తీ మొక్కపొళ్ళు మాత్రం వాళ్ళ దందాన్ని ఆపుతనే లేరు. ఇక ఇప్పుడు గీడ ఏం కల్తీ చేసిండ్రో చూడుండ్రల్లా మీరే. ఇగో ఈడ గానొస్తున్న ఈ మందు బాటిల్లను చూస్తుంటే మందు బాబుల నాలుకలు లపలపలాడుతున్నాయి కావచ్చు గాని ఈ మందు వాళ్ళు అనుకున్నంత స్వచ్ఛమైందేం కాదు. అసలు మందులా స్పిరిట్ కలిపి అమ్ముతున్నారట. మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పాత గోదామును కొంతమంది కిరాయి తీసుకొని స్పిరిట్ కలిపి ఎవ్వరికి డౌట్ అనుమానం రాకుండా మందు తయారు చేస్తున్నారట. ఇక అట్లా తయారు చేసిన మందును జిల్లాలున్న అన్ని ఊర్లకు పంపించి మందు బాబులను దోపిడీ చేస్తున్నారు అన్నట్టు. ఇక ఇట్లా కల్తీ మందు తయారు చేస్తున్న ముచ్చట తెలిసి పోలీసులు మందు తయారు చేస్తున్నందుకు వాడుతున్న మిషన్లను, స్పిరిట్ ను సీజ్ చేసి దాన్ని తయారు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి కేసు రాసిరట. మందిపానాలు ఏమైతే మాకేంది, మాకు మాత్రం పైసలు రావాలి అనుకునే కొంతమంది లత్కోరుగాళ్ళు ఈ కల్తీ దందా సురువు చేసిర్రట. మరి ఇసొంటోళ్ళ మీద పోలీసులు, ఆబ్కారీ ఆఫీసర్లు కేసులు పెట్టి మామా అనిపిస్తారో లేకుంటే ఇంకో పారి ఇట్లా ఎవ్వరు చేయకుండా జర గట్టిగానే అరుచుకుంటారో తెలియదు గాని ఎన్ని చేసినా ఈ కల్తీలను మాత్రం ఆపలేకపోతున్నారు. ఇక అటు మందు బాబులేమో మా కార్జాలు ఖరాబ్ అయినా మంచిదే గాని అప్పుల పాలైతున్న రాష్ట్రాన్ని ఆదుకొని ఆందాన్ని పెంచుతామని శపథం పట్టినట్టే సీసాలు తాగుతున్నారు. మేము రాష్ట్రం కోసం ఇంత ఆలోచిస్తున్నా మా మందు బాబులకు కనీసం స్వచ్ఛమైన మందు కూడా పోయరా. మీరు అడిగినన్ని పైసలు ఇస్తున్నాం, ధరలు పెంచినా ధర్నాలు చేయకుండా తాగుతున్నాం, అయినా మమ్మల్ని కరుణించి మాకు కల్తీ లేని మందు అందియలేకపోతున్నారా అని బాధపడుతున్నారు దినం మందు తాగే కొందరు మందన్నలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి మూతవారి ఇయాలే మిగర ముంగటేసుకున్నాడు ఓ పారి చూసేద్దాం పాండ్రి. నువ్వు రోడ్ల మీద ఎందుకు తిరుగుతానవురా? అసలు నువ్వు ఎత్తెత్త రైతురా? నువ్వు అది చెప్పురా నాకు. ఊరే బత్తల కోసం నన్ను రైతు కాదంటే నువ్వు రైతు అయితే నా లెక్క గోసేదిరా, నా లెక్క మురికి బట్టలేవిరా, భుజం మీద తువ్వాలేదురా. నువ్వు అసలుకి రైతువే కాదు, అలకదా కూడా నువ్వు ఏ పాచో లొల్లి చేసినందుకే రోడ్లు ఎక్కినట్టు నువ్వు పొలంలోకి నాడు. రైతంటే గోసి పెట్టుకొని మురికి బట్టలతోని ఉండాలని ఏ రాజ్యాంగంలో రాసి పెట్టుంది ముసలోడా? అన్న యూరియా కోసం వచ్చినాని చెప్తాంటే నీ చెవులలో ఏం పెట్టుకున్నావు చెప్పు, వినవర్తలేదా? దేశే తాల్తు పచ్చిదానా, నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళంతా పొలంలో ఉండేవాళ్ళు కాదు. యూరియా కోసానికి వచ్చిన వాళ్ళు తీసుకొని వాళ్ళ సందన వాళ్ళు వెళ్ళిపోతాను. కానీ వీడేంది బజార్ ఎక్కి లొల్లి చేస్తాడు? అసలు నువ్వు ఎత్తెత్త రైతు అవుతావురా చెప్పురా. అలా యూరియా లేనప్పుడు నేను ఇంటికి ఏం పట్టుకోవాలనే? ఊరియా లేకపోతే అన్ని మూసుకొని ఆన్నే కూర్చోవాలి. ఊరియా లేదని రోడ్లెక్కి ధర్నాలు చేస్తావురా? అట్లయితే నువ్వు ఎత్తెత్త రైతు అవుతావు చెప్పు. మా మంత్రి సార్ చెప్పినప్పుడు నీ చెవులలో ఏం పెట్టుకున్నావు అలకదా కూడా వినబడలేదా నీకు చక్కగా? ఏ మంత్రి సారు చెప్పిండయ్యా నీకు? వాళ్ళకు పని బాట లేక రోడ్లు ఎక్కుతున్నారా? యూరియా దొరుకుతలేదనే కదా రోడ్లు ఎక్కి లొల్లు పెట్టేది. అసలు వీళ్ళు రైతులే కాదట, ఎరికేనా? నిజమైన రైతులు యూరియా దొరకకుండా అసలు ఎవరు ధర్నానే చేస్తలేరట. కావాలంటే మా తుమ్మల సారే చెప్తాడు ఈను.
నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జన పడుతున్నారు. ఇన్నావే ఇగురం ఈకలేందానా ఇంకా గిదే కాదు, మా పొన్నం పాకరన్న కూడా ఒక ముచ్చట చెప్పిండు, అది కూడా ఇను. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. ఇన్నావా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే చెప్పులు జమ చేసి ఇట్లా లైన్లుగా వేసి ఫోటోలు తీసి వాట్సాప్లలో ఆటల ఈటల పంపించి యూరియా లేదు అనే వార్తను సృష్టించి మా సర్కారును బదనాం చేయాలని చూస్తారట. మరి అసలు యూరియా మా సర్కారు కావాల్సినంత ఇస్తుంది అని చెప్పినప్పుడు ఈ రైతులు రోడ్లు ఎక్కుతారా, ధర్నాలు చేస్తారా? ఇట్లా ఎందుకు లైన్లు కట్టాలి చెప్పు? మేము ఇస్తామని చెప్పినాక కూడా ఇస్తా అన్నప్పుడు దుకాణం తీసిస్తే ఏమైతుంది? అరే ఆ దుకాణం పోయి దొడ్డుకో ఉచ్చకో పోవచ్చు, వచ్చి తీసేదా కాగరా మీరు రైతులు? అట్లా చెప్పేటోళ్ళ కన్నా సోయుండాలే. వాళ్ళ మాటలిని నువ్వు ఈ అన్నని గల్లబట్టి అడిగేటందుకు నీకన్నా సిగ్గుండాలే ముసలోడా. మీ నాయకులకు దమ్ము ధైర్యమే ఉంటే స్వయంగా ఆ రైతుల దగ్గరకే పోయి అడుచుకోమాను, అప్పుడు తెలుస్తుంది ఎవరు అసలైన రైతులు అనేది. గంత అవసరం మా లీడర్లకి ఏమున్నదా? నీకేమన్నా అవసరం అయితే మైక్లో గొట్టాలు తీసుకొచ్చి మా లీడర్ల మూత్ర కాడ పెట్టుర్రి, నడింత కూర్చొని సవాల్ వచ్చే ముచ్చట్లు ఎన్నైనా చెప్తారు. కానీ గట్ల మందిలో పోయి వాళ్ళని ముచ్చట్లు అడిగి వాళ్ళతోటి మాటలు పడాల్సిన అవసరం మాకే ఉన్నదా? అది కొదను ప్రజాపాలన అంటే మైకుల ముంగట మాట్లాడు కాదు పెద్ద మనిషి. ప్రజలకు పోయి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే. ఎరికే నాది? అరే ఈ పేడు రైతుల లెక్క నువ్వు కూడా పేడు ఆర్టిస్టువేనా అని అలకదక్కుదానా? అరే ఎప్పుడు చూడు ప్రజల ముఖాన్ని మాట్లాడుతుంటావు కానీ ఎప్పుడన్నా మా ప్రజా ప్రభుత్వం వైపు మాట్లాడినావా అని రేవు దక్కుదానా? అసలు నీకు ముచ్చట చెప్తా ఇను, అసలు ఈ యూరియా కొరతకు కారణం ఎవరో ఎరికేనా? ఎవరో నన్నెందుకు అడుగుతున్నావు? అది కూడా నువ్వే చెప్పరాదు. కారు పార్టీ వాళ్ళు వాళ్ళే చక్కగా ఉండేది ఉంటే ఇప్పుడు ఈ యూరియా కొరత రాకపోవు, ఎరికేనా? ఈ లోకానికి అంతటికి రైతులు లైన్లు కడుతున్నారన్న ముచ్చట కూడా ఎవరికి తెలియకపోవు, ఎరికేనా? వాళ్ళు ఫోటోలు తీసి ఆటల సప్పులలో పంపిస్తారు కాబట్టి ఈ ముచ్చట దునియా మొత్తానికి ఎరకైతుంది. ఎందుకు పంపిస్తారు చెప్పు? వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఇట్లా యూరియా కొరత రాలేదు పెద్ద మనిషి. ఆయన గద్దె దిగి 2 ఏళ్ళకి దగ్గరకు వస్తున్నా ఇంకా కారు పట్టల మీద దుమ్మెత్తి పోసుడెందుకు? మీకు శాతనైనా మంచి పని ఏందో మీరే చేయరాదు రే. చేస్తాను కదా, యూరియా బత్తాలు వచ్చినప్పుడే తీసుకోవాలి, అవి దొరకకపోతే అన్ని మూసుకొని కూర్చోవాలి. కానీ మాకు యూరియా బత్తాలు దొరుకుతలేవు, మాకు తిప్పలైతుంది, మా పనులన్నీ ఆగమవుతాయి అని రోడ్లెక్కి ధర్నా చేస్తే అది ఏందన్నట్టు? అసలు వాళ్ళు రైతులు అవుతారు చెప్పు నువ్వు? రైతులకు యాలకు యూరియా అందితే వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకునేటోళ్ళు. మీ సర్కార్ అందియకనే కదా వాళ్ళు రోడ్లెక్కేది. అసంటోళ్ళను రైతులు కాదంటే యాలకు కావాల్సిన ఎరువులను అంది అని మిమ్మల్ని ఏమంటారు? అది చెప్పరాదు? ఏమే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏందే? అసలు నీకు ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదవాలని ఉన్నదా లేదా? నేను ఒక్క ఫోన్ కాల్ చేసింది అనుకో, కాళేశ్వరం మొదటి పిల్లర్ కాడ తేలుతావు అమ్మ. అప్పుడు నీ పని ఏందో నువ్వు చూసుకో. మా రాజకీయాలలో మా సర్కార్లో ఏలు పెట్టినావు అనుకో, అడ్రస్ లేకుండా అయిపోతావు. సపరేట్గా నీ పని నువ్వు చేసుకో. నువ్వు కూడా రోడ్లెక్కి ధర్నాలు గిర్నాలు అని చేసినావు అనుకో, మక్కులు సాప్ అయితే ఇంతలు మీకు. ముసలోడా ఎక్కువ మాట్లాడతాను, నీ మక్కిలు మొత్తం సాఫ్ చేద్దామని చెప్తానా? అమ్మ కొడుక, నా గల్లే పట్టుకొని నన్నే మక్కులు సాపు చేస్తా అనే అంత మొగోని అయినా వారను వాళ్ళు కదా కూడా. ఇప్పుడు చెప్పు, రైతుకి వచ్చినట్టునే దెబ్బలు. రైతు వేరే నువ్వు గువ్వ బలగాలే డ్రామాలు చెబుతాను కానీ తప్పైందిరా కొడుక. మళ్ళీ మాటలు పట్టుకొని మారవాలం పోతా మళ్ళీ వచ్చేటాళ్ళకి ఇల్లు కాలుతుంది అన్నట్టు మళ్ళీ ఈడర్ల మాటలు పట్టుకొని వచ్చి నేను ఈ రైతు అన్నను మాట అన్నందుకు నా మక్కులు సాపు చేసిర్రు కదరా అవ్వ కొడుక. అయిందా ఒళ్ళు చింతపండు అయిందా? ఇగవో ఇంటికి పోయి ముసలి దాంతోని మంచిగా జెండు బాంబు రుద్దిపించుకోపో. చూసిండ్రు కదా పబ్లిక్, అసలుకే యూరియా బత్తాలు దొరుకుతలేవని రైతులంతా మంట మీద ఉంటే ఇంకో దిక్కు రైతులను రెచ్చగొట్టినట్టే గీ మాటలేందో ఆ మంత్రులకే తెలవాలి. మరి ఇక ఇట్లా మాట్లాడేటోళ్ళు ఓ పారి మోక మీదకి పోయి చూస్తే లైన్లలో అసలు రైతులు ఉంటున్నారా, నకిలీ రైతులు ఉంటున్నారా అనేది తెలిసేది.
కానీ ఇప్పుడు రైతులకున్న కోపాన్ని చూస్తుంటే లీడర్ లెవెల్ అన్న సొసైటీ కాడికి పోతే మాత్రం గేదిమేటట్టే ఉన్నారు పోన్రి. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అభిసుతం చూసేయండి. పట్నం ఫ్లైఓవర్లు హైవేల మీదనే కాదు, గీ నడుమ చాలా మంది పొరగాన్లు పల్లెల పొంటి కూడా బండ్లతోని స్టంట్లు చేసుకుంటా జనాల్ని మస్తు పరేషాన్ చేస్తున్నారు. ఇగో గీ మోతవారెవలో గాని చూసిండ్రానొల్లా ముంగటి పయ్యను అమాంతం గాల్లెక్కి లేపి స్కూటీనెట్లా నడుపుతున్నాడు. మళ్ళా నెత్తికి ఓ హెల్మెట్ సుతం లేదు గాని రన్వే మీదికెంచి విమానం గదా గాలికి లేపినట్టే స్కూటీని మొత్తం గాలికి లేపి నడిపిండు. నల్గొండ పట్నం నడి బజార్ల గీ స్టంట్లు చేసిండట బద్మాషిగాడు. మరి ధూమ్ సినిమాలో హీరో అనుకున్నాడో లేకపోతే పెద్ద రేసర్ అని ఫీల్ అయిండో తెలియదు గాని రోడ్ల మీద యూటర్నులు చూసుడు లేదు, స్పీడ్ బ్రేకర్లు చూసుడు లేదు, ఎట్లా పడితే అట్లనే నడిపి పబ్లిక్ అందరినీ మస్తు పరేషాన్ చేసిండట. గిట్లా గీ నేషాలు చూసి రోడ్ల మీద పోయేటోళ్ళందరూ మస్తు గుబులు పడ్డారట. గంతగనం బైక్ రేసింగ్లు స్టంట్లు చేయాలనుకుంటే ఏదన్నా గ్రౌండ్లకు పోయి చేసుకోవాలి, గంతేగాని పబ్లిక్ తిరిగే రోడ్ల మీద ఏంది పిచ్చేశాలని మస్తుగా గరమైనరట ఆడున్న పబ్లిక్. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకి సుతం కంప్లైంట్ చేసిండ్రట. ఇంకో మల్క రోడ్ల మీద గిసొంటి పిచ్చేశాలు పడకుండా పోకిరోళ్లను పోలీసులు గట్టిగానే అరుచుకోవాలని డిమాండ్ చేసిండ్రట. కుక్కతోక వంకరన్నట్టు పోలీసోళ్లు ఎన్ని మల్కల వార్నింగ్ ఇచ్చినా గిసొంటోళ్ళైతే మారతనే లేరు. గీలను సీదా స్టేషన్ కి పట్టుకుపోయి గట్టిగా 4 అరుచుకుంటే తతిమోళ్ళు సక్కగైతారని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా చాలా మంది పబ్లిక్. చూడాల మరి గిసొంటోళ్ళ మీద పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో. 2-3 ఒద్దుల కోమల్కనన్నా ఖచ్చితంగా మన జోర్దార్ల దొంగల ముచ్చట్లయితే ఖచ్చితంగా చెప్పుకుంటున్నామంటే రాష్ట్రంలో పోలీసుల కంటే దొంగల పనితనమే మెరుగున్నట్టున్నది పోన్రి. ఇగో గీ నడుమనే చందానగర్ ఖజానా జ్యువెలరీలా దొంగలు పడి కోట్ల విలువైన సొమ్ముల్ని మాయం చేసిండని చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు కుబ్దులాపూర్లున్న గీ బంగారు దుకాణంలో కూడా చోరీ చేసి బగ్గనే సొమ్ములను మాయం చేసిండట దొంగ బద్మాషిగాలు. ఇక అర్ధమరాత్రి పూట స్కెచ్ చేసిన దొంగ బడవేగాలు షాప్ సెటర్ తాళాలు వలగొట్టి అందులున్న సొమ్ములతో పాటు 1 గ్రామ్ గోల్డ్ను మొత్తం మాయం చేసిండట. ఈ నడుమ ఆడోళ్ళందరూ బంగారం నగల కంటే ఎక్కువ గిల్టీ సొమ్ముల్ని వాడుతున్నారు కదా, అందుకే వాటికి డిమాండ్ బగ్గున్నదని వాటిని కూడా చోరీ చేసి బయటి మార్కెట్ల దందా చేస్తే బగ్గ లాభం అనుకున్నారో ఏందో అందులున్న సొమ్ములను మొత్తం మాయం చేసిండట. ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇక ఈ ముచ్చట మీద దుక్నపోళ్లు పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలొచ్చి కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు సంగారెడ్డి జిల్లా అన్నారంలనైతే ఏకంగా పార్కింగ్ చేసిన కార్నే మాయం చేసిరు కొందరు దొంగ బడవగాలు. బైక్ మీద ట్రిపుల్ రైడింగ్ చేస్తే తిప్పలైతున్నదని కారును చోరీ చేస్తే అందులో కూర్చొని మంచిగా తిరగొచ్చు అనుకున్నారో లేకపోతే కార్లను చోరీ చేసి దందా చేస్తున్నారో తెలియదు గాని అర్ధమరాత్రి బైక్ మీద వచ్చిన 3 దొంగ బడవగాలు ఇంటి ముంగట పార్కింగ్ చేసిన కారును మాయం చేసిండ్రు. గిట్లా వారం రోజులకెంచి అన్నారంలో గిసొంటి చోరీలు బగ్గనే అవుతున్నాయట. అయితే దొంగలు ఇండ్లలో పడి చోరీలు చేస్తారు, లేకపోతే ఇండ్ల ముంగట పెట్టిన సైకిల్లో బండ్లను మాయం చేస్తారు గాని కార్నెవరు ఎత్తుకుపోతారని ఎవరు మాత్రం అనుకుంటారు పాపం. గీలు సుతం గట్లనే అనుకున్నారు కావచ్చు. కానీ రాత్రికి రాత్రే 3 దొంగ బద్మాషిగాలు బండి మీదొచ్చి కారును మాయం చేసే వరకు మస్తు పరేషాన్ అయినరట. ఇక ముచ్చట మీద అటు పోలీసులకు సుతం కంప్లైంట్ చేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలెట్లా మోపైనరో. దుక్నాలు ఇండ్ల మీద పడి సొమ్ములు పైసలు ఎత్తుకపోవుడే కాదు ఆఖరుకు ఇండ్ల ముంగటున్న కార్లను సుతం మాయం చేస్తున్నారంటే జరగ్గి సొంటోళ్లతోని పైలం పబ్లిక్. కార్లు బండ్లు లెక్కనే ఇండ్లు సుతం ఎత్తుకపోనికే వీలైతే వాటిని సుతం రాత్రికి రాత్రే మాయం చేస్తుండొచ్చని అనబట్టిండ్రు. కార్లు ఎత్తుకపోయిన ముచ్చట ఎరికైనా ఇంకొందరు పబ్లిక్. అగో పెట్రోల్ బంక్ ముంగట గింతగానం మంది లైన్లు కట్టిండ్రంటే కొంపదీసి అద్దుమరాత్రికెంచే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయో లేకపోతే మళ్ళేమన్నా ట్యాంకర్ డ్రైవర్లు స్ట్రైకులు గిన ఏత్తున్నారా ఏందని అనుమానపడుతున్నారు కదా. మీ అనుమానాలను మొత్తం అంగట్ల అగ్వ కమ్ముకొని రాండ్రి గాని. మరిగా అసలు ముచ్చటేందంటే
తమిళనాడు రాష్ట్రం పుదుగొట్టె జిల్లా వయాపూరిలా ఆడున్న లోవలో కొత్తగా గీ పెట్రోల్ బంకును ఓపెనింగ్ చేసిండ్రట. ఇక కొత్త బంకు కాబట్టి కస్టమర్లను అట్రాక్ట్ చేసేనికే పెట్రోల్ మీద ఆఫర్ ప్రకటించిండ్రట. 2 లీటర్ల పెట్రోల్ పోసుకుంటే లీటర్, 5 లీటర్ల పెట్రోల్ పోసుకుంటే 2.5 లీటర్ల పెట్రోల్ ఫ్రీగా పోస్తామని బంపర్ ఆఫర్ పెట్టే వరకు బంకు కాడికి గీ తీరుగా లైన్లు కట్టిండ్రు ఆడున్న పబ్లిక్ అందరూ. ఆఫర్ అనగానే ఎగబడి ఉరుక్కుంటా లైన్లచ్చి మరీ పద్ధతిగా పెట్రోల్ పోసుకొని పోయే వరకు బంకోళ్లే మస్తు పర్షాన్ అయినరట. మళ్ళా రోడ్డు మీద ఎసొంటి ట్రాఫిక్ జామ్ లేకుండా వచ్చి పని చేసుకుని చక్కగా పోయినరట కస్టమర్లు. ఇక మొత్తానికి బంకోళ్లు పెట్టిన ఆఫర్ తోని అటు కస్టమర్లు క్రమశిక్షణతోని బంకోళ్ళకి ఎసొంటి లొల్లి పంచాదులు లేకుండా పెట్రోల్ ఆఫర్ మస్తుగా నడిచిందట ఇట్లా. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు 10 రూపాయలకు అంగాఫర్ అనగానే ఎగబడి పోయే పబ్లిక్ ఉన్న గిప్పటి జమానల గింత డిసిప్లిన్ తోని ఆఫర్ ని ఎట్లా సక్సెస్ చేసిండ్రో ఏందోనని తలకాయంతో కొట్టుకున్నా అర్థమైతలేదని పర్షాన్ అవుతున్నారట గీ ఆఫర్ ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు. ఆఫర్ అనగానే ఎగబడి కొట్టుకున్నోళ్ళని చూసినాం, కానీ గులాబీ మొక్కకు అంటుగట్టినట్టు పద్ధతిగా వచ్చి పని చేసుకున్న గీళ్లను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.